హాయ్ వడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్ లవర్స్ తెలుగు. మన ఛానల్ ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక లైక్ చేసేయండి. ఈరోజు మన ఛానల్లో ఒక న్యూ సిరీస్ని ఎక్స్ప్లెనేషన్ చేసుకోవచ్చు. టైటిల్ వచ్చేసి ఫర్ హిమ్, చాలానే బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోవచ్చు. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మెయిన్ లీడ్ సెకండ్ లీడ్ యొక్క ప్రోగ్రెస్ని చూపిస్తూ ఉంటారు. మెయిన్ లీడ్ అంటాడు, యారే డ్రెస్ తీయవంటిని నువ్వు తీయి ఫస్ట్ అనేసి సెకండ్ లీడ్ అంటూ ఉంటాడు. సో వీళ్ళిద్దరు అయితే కనుక ప్రోగ్రెస్ అదంతా చేసుకుంటూ ఉంటే ఈ లోపల మెయిన్ లీడ్కి ఏదో గుర్తుకొస్తూ ఉంటుంది. సో ఆ విషయం పక్కన పెట్టుంటే వీళ్ళ ప్రోగ్రెస్ జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకొక అబ్బాయి సూసైడ్ చేసుకున్నట్టుగా చూపిస్తూ ఉంటారు. ఈ సీన్ ద్వారా మనకి 3 మెయిన్ క్యారెక్టర్స్ని చూపిస్తూ ఉంటారు. అసలు ఈ సీన్కి ముందు అసలు ఏం జరిగింది అన్నది ఇప్పుడు చూపిస్తూ ఉంటారు. ఒక అబ్బాయి అనమాట చాలా సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. సో తన చేతికి ఒక రింగ్ ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటారు. తను ఎవరో కాదు, మన సెకండ్ లీడ్ అనమాట. తను వర్క్ చేసుకుంటూ ఉండేసరికి అక్కడికి ఇంకొక అబ్బాయి వచ్చి ఎప్పుడు చూసినా వర్కే చేసుకుంటావు బేబీ అంటేని కొంచెం ముందు బేబీ అనేసి తను అంటూ ఉంటాడు. సో ఆ అబ్బాయి అది కనుక ఫోన్ చూసుకుంటూ ఉంటే, జై ఎప్పుడు చూసినా కానీ నువ్వు ఫోన్ చూసుకుంటూనే ఉంటున్నావు ఎందుకు అంటేని, ఏం లేదు నాకు చిన్న ప్రాజెక్ట్ అందుకోసమే ఫోన్ చూస్తున్నా నేను అనేసి తను అంటూ ఉంటాడు. సో వీళ్ళిద్దరు వచ్చేసి రిలేషన్షిప్లో ఉంటారు. బట్ నైల్కి అయితే కనుక చాలా కోపం వస్తూ ఉంటుంది జై వచ్చేసి ఎప్పుడు ఫోన్తో ఉండడం చూసి. జై అక్కడి నుంచి వెళ్ళిపోగానే నైల్ అయితే కనుక అలా ఆలోచిస్తూ ఉంటాడు. అదే టైంలో నైల్కి ఫోన్ వస్తూ ఉంటుంది. ఎవరో అని చూద్దామనేసి హలో అనగానే అటు సైడ్ నుంచి ఒక అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది. సో నువ్వు వచ్చేసి జైని ఎందుకు నీ దగ్గరే ఉంచుకుంటున్నావు, చూస్తూ ఉండు, నిన్ను జైన్ ఇది కనుక తొందరలోనే పెడగొడతాను. అంతేకాదు ఇప్పుడు జై నా దగ్గరకు వస్తాడు, నా రూమ్కి వస్తాడు ఒకటి అనేసి తను వాగుతూ ఉంటుంది. ఎవరివే నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు అనేసి తను అంటూ ఉంటాడు. చూడు తొందరలోనే నీకు జైకి బ్రేకప్ అవుతుంది అనేసి చెప్పేసి ఫోన్ కట్ చేస్తుంటుంది. పాపం మన నైల్ అయితే కనుక అలా ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్కి మెసేజ్ చేస్తూ ఉంటాడు అనమాట, ఇలాగ జరిగింది, ఇలాగ ఒక అమ్మాయి ఫోన్ చేసి ఇలా అంటుందంటేని. ఈ లోపల వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తుంటారు. ఏంటి నిజమా అంటేని అవును అనేసి తను చెప్తా ఉంటాడు. అమ్మాయి ఉంది కదా, తన పేరు వచ్చేసి చాచా అండ్ అబ్బాయి పేరు వచ్చేసి పై. సో చాచా అంటది, అయితే నువ్వు వెళ్ళి వాడిని ఫాలో అవ్వు జైని, ఒకవేళ అమ్మాయి రూమ్కి వెళ్తే కనుక వాడితో బ్రేకప్ చేసుకో అంటేని. ఈ లోపల పై అంటాడు, ఎందుకు మనము నెగిటివ్గా ఆలోచించడం, అసలు ఏంటి అన్నదే విషయం తెలుసుకోవాలి కదా, అంతగా అప్పుడు అదే విషయం అనుకుంటే కనుక అప్పుడు బ్రేకప్ చేసుకోని. కానీ మన నాయి కూడా అనమాట, సరే సరే అయితే నేను జైన్ ఫాలో అవ్వి వెళ్తాననేసి ఫోన్ కట్ చేస్తుంటాడు. లోపల అక్కడికి జై వచ్చి ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావంటే, ఏమీ లేదు నేను చాచాతోనూ పైతో ఫోన్లో మాట్లాడుతున్నాను అంటేని. ఓ అవునా, మరి ఏంటి చెప్పు నాకు అంటే, లేదు చిన్న సర్ప్రైజ్, సో నీకు తొందరలోనే తెలుస్తుంది అంటే. ఏంటి నాకు సర్ప్రైజ్, సరే సరే అయితే నీ సర్ప్రైజ్ తెలుసుకోవడానికి నేను కూడా వెయిట్ చేస్తాను అనేసి జై అని ఉంటాడు. మన నయ్య అయితే కనుక అలా ఆలోచిస్తూ ఉంటాడనమాట. సో వెళ్దామా వద్దామనేసి ఆలోచించి జై అయితే కనుక ఫాలో అయ్యి వెళ్ళుంటాడు. సో జై అయితే కనుక నిజంగానే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళుంటాడు. మన నయ్య అనమాట డోర్ లాక్ చేసేసరికి ఆ అమ్మాయి డోర్ ఓపెన్ చేస్తుంటుంది. ఆ అమ్మాయి అంటది, ఓ అయితే జైన్ ఫాలో అవ్వి చివరిగా కనిపెట్టేసావన్నమాట అనేసి తను అంటూ ఉంటే మన నయ్య అది కనుక లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి అది కనుక దారి ఇవ్వదనమాట, ఇది నా ఇల్లు అనేసి. హే పక్కకు తప్పుకో అనేసి మన నయ్య అది కనుక ఆ అమ్మాయిని ఒక గెంటేసి ఉంటాడు. సో లోపల కూడా అడ్డుపడతా ఉండేసరికి లోపల కూడా ఒక సోఫాలో గెంటేసి ఉంటాడు. అలా పైకి వెళ్ళేసరికి అక్కడ జై ఉంటాడు అనమాట. జై అనమాట నయ్యి చూసే, నయ్యి నువ్వేంటి నన్ను ఫాలో అవ్వి ఇక్కడికి వచ్చావంటే, అవును నీ నిజ స్వరూపం తెలుసుకుందామని ఇక్కడికి వచ్చానంటే. హే నయ్యి నువ్వేం మాట్లాడుతున్నావంటే, నాకు ఇప్పుడు బాగా అర్థమైంది, నువ్వు వచ్చేసి ఆ అమ్మాయితో రిలేషన్షిప్లో పెట్టుకున్నావు, అందుకోసమే కదా నువ్వు ఎప్పుడు చూసినా ఫోన్తోటే ఉంటున్నావు, నువ్వు నాతో బ్రేకప్ చేసుకుందాం అనుకుంటున్నావు కదా అనేసి నయ్యి అడుగుతూ ఉంటే, అవును ఇదంతా నీ వల్లే, నీ మీద ఫీలింగ్స్ ఎందుకు పోయినాయో తెలిసి ఎప్పుడు చూసినా కానీ నువ్వు నన్ను అక్కడికి వెళ్ళకూడదు ఇక్కడికి వెళ్ళకూడదు మీ ఫ్రెండ్స్తో తిరగకూడదు ఒకటి అనేసి నువ్వు అని అనడం వల్ల మా ఫ్రెండ్స్ ఎవరు నాతో ఉండడం లేదు, నేను లోన్లీగా ఉండవలసి వస్తుంది, ఇదంతా నీ వల్లే నాకు నీ మీద ఫీలింగ్స్ పోనీ అంటే. ఏంటి ఇప్పుడు నువ్వు వచ్చేసి వేరే అమ్మాయితో రిలేషన్ పెట్టుకొని దీనికి మొత్తం కారణం నా మీద వేస్తున్నావా నువ్వు అంటే, అవును నేను అబద్ధాలు ఒకటి చెప్పేది నీ వల్లే, ఎందుకంటే నువ్వు ప్రతి విషయాన్ని భూతద్దం పెట్టి చూస్తావు, అందుకోసమే నీకు ఏది చెప్పలేకపోతున్నాను, అయినా సరే నీతో నేను కలిసి ఉండలేను బ్రేకప్ అని చెప్పిస్తుంటాడు. సేమ్ టు యూ నేను కూడా నీతో కలిసి ఉండలేను అనేసి అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటా అమ్మాయి అనమాట. జై ఏమన్నాడు ఏంటంటే, చూడు నువ్వు నా కోసం ఒక పని చేస్తావా, జై వేస్ట్గా ఉన్నాడు కదా వాడిని బాగా చూసుకో ఓకేనా అనేసి తను అనమాట అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఆ అమ్మాయిని తిట్టేసి. సో జై అలా చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అయితే కనుక మన నయ్యని చూపిస్తూ ఉంటారు. పాపం నయ్య అయితే కనుక బ్రేకప్ అయింది కదా, అందుకోసం బార్కి వచ్చి అలా డ్రింక్ చేస్తా అనమాట. మన నయ్యకి జైకి ప్రపోజ్ ఎలా చేశాడు అన్నది గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. నయ్య వచ్చేసి ఏంట్రే ఏమైనా విషయం ఏంటి అనేసి జైని అడుగుతూ ఉంటే జై అంటాడు, నువ్వు వచ్చేసి నాకు బాయ్ ఫ్రెండ్గా ఉంటావు అనేసి ఫస్ట్ వాడే ప్రపోజ్ చేసి ఉంటాడు. దానికి
మన నై ఒప్పుకునే అనమాట. సో, నైనైతే గనక చెయ్యి చాలా కేరింగ్‌గా చూసుకునేవాడు. నైకి వచ్చేసి హెల్త్ బాగోపోయినా కానీ నెయ్యి చాలా కేరింగ్‌గా చూసుకునేవాడు. అంతే కాకుండా తను హ్యాపీగా ఉండే విధంగా చూసుకునేవాడు. సో, ఒకరోజైతే గనక రింగ్స్ తీసుకొనొచ్చి ఇద్దరైతే గనక ఎక్స్‌చేంజ్ చేసుకుంటారు. మన జయ్యి అనమాట రింగ్స్ తెచ్చి మన నైకి తొడుగుంటాడు. సో, ఇదంతా ఇది గనక మన నై గుర్తెచ్చుకుంటా తనైతే గనక అలా ఫీల్ అవుతా అదే విషయం వాళ్ళ ఫ్రెండ్స్‌కి చెప్తా ఉండేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ అసలు ఏం జరిగిందంటేని, సో, అక్కడికి నువ్వు వెళ్ళావు కదా! అక్కడ అసలు ఏం జరిగింది మాకు చెప్పు అనేసి వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతా ఉంటే దానికి మన నై చెప్తా ఉంటాడు. వాడికంటే నేనైతే గనక రూల్స్ పెట్టానంట, ఫ్రెండ్స్‌తో తిరగొద్దు, బయటికి తిరగొద్దు అనేసి చాలా రూల్స్ పెట్టానంట. అందుకోసం నా మీద ఫీలింగ్స్ వాడికి పోయినాయి అంట. అయినా సరే ఫస్ట్ వాడే కదరా నాకు వచ్చి ప్రపోజ్ చేసి నన్ను బాయ్ ఫ్రెండ్‌గా ఉండమని అడిగింది. నేనేమో వాడిని లవ్ చేశానా ఫస్టు. అయినా సరే వాడు నాతో ఉంటే హ్యాపీగా ఉండలేడంట. అందుకోసం బ్రేకప్ చేసుకుంటాడంట అనేసి నై చెప్తా ఉంటే వీళ్ళంటారు అలాంటి వేస్ట్ జైతో ఉండే బదులు నువ్వు సింగిల్‌గా ఉండటమే మంచిది. నీ లైఫ్‌లోకి ఇంకా మంచి పర్సన్ వస్తాడు కాబట్టి నువ్వేం ఫీల్ అవ్వకు అనేసి చెప్పేసి చాచా అక్కడి నుంచి వెళ్ళుంటది. మన పై అదే కనుక నైకి కొంచెం ఓదార్పుగా చెప్తా ఉంటాడు. నై అంటాడు అయినా సరే ఒక పర్సన్‌ని మనం లవ్ చేస్తున్నప్పుడు వేరే పర్సన్ ఎలా చూడాలనిపిస్తదిరా? మన లైఫ్‌లోకి ఎలా తీసుకోవాలనిపిస్తది? అసలు ఏంటిది అనేసి పాపం తిను ఇలా బాధపడతా ఉంటాడు. తిన్నది కనుక దూరం నుంచి ఒక పర్సన్ చూస్తూ ఉంటాడు. పాపం మన నై అది కనుక అలా బాధపడతా ఉండేసరికి పై అంటాడు ఉన్నరా నేను వాష్‌రూమ్‌కి వెళ్ళొస్తా అనేసి అక్కడి నుంచి వెళ్ళుంటాడు. మన నై సింగిల్‌గా ఉండి అక్కడే అది కనుక డ్రింక్ చేస్తూ ఉంటాడు. సో, దూరం నుంచి వస్తున్నాడు కదా! ఆ పర్సన్ ఇప్పుడు మనకు చూపిస్తూ ఉంటారు. తినే మన మెయిన్ లీడ్ అనమాట. పేరు వచ్చేసి హిమ్ము. సో, తనైతే కనుక మన నైని అలా చూసి నై దగ్గరికి అయితే కనుక స్మైల్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. ఆ నై అనమాట ఎవరో దగ్గరికి వచ్చేసి తలైతే చూసేసరికి అక్కడైతే కనుక హిమ్ ఉంటాడు. హిమ్ అనమాట నీకోసం నేను ఆల్కహాల్ కొన్నా అనేసి అంటూ ఉంటాడు. బట్ నై అది కనుక ఏం మాట్లాడు. మన హిమ్ అంటాడు నేను దూరం నుంచి చూస్తూనే ఉన్నాను. సో, నీ బాయ్ ఫ్రెండ్ వచ్చేసి నేను మోసం చేసినట్టున్నాడు కదా అంటేని ఓయ్ నువ్వేంటి అంత రూడ్గా మాట్లాడుతున్నావు? నా బాయ్ ఫ్రెండ్ ఏమి నన్ను మోసం చేయలేదు. నేనే వాడిని వదిలేసి అనేసి తిని అంటూ ఉంటాడు. ఓ సారీ కొంచెం రూడ్గా మాట్లాడానేమో కదా సారీ. బట్ నేను అనుకుంటున్నాను నీకు కొంచెం కంపెనీ ఇద్దాం అనుకుంటున్నాను అంటేని నా గురించి నీకు తెలుసా అంటే అందుకే కదా ఇక్కడికి వచ్చింది తెలుసుకోవడానికి అంటే బట్ నాకు చెప్పే ఉద్దేశం లేదనేసి అక్కడి నుంచి నై వెళ్ళిపోయి ఉంటాడు. మన హిమ్ ఇది కనుక అలా చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అయి ఉంటుంది. మన హిమ్ అని చూపిస్తూ ఉంటారు. హిమ్ మాత్రం నై కోసం ఆలోచిస్తూ ఉండేసరికి ఈ లోపల అక్కడికి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఉంటాడు. రే ఏంట్రా అలా ఆలోచిస్తున్నావు? హే హిమ్ అని పిలుస్తాడు. పలకపోయేసరికి వెళ్ళి కూర్చుంటాడు. రే ఎందుకు ఒళ్ళో కూర్చున్నావు అంటే మరి నేనేం చేయను నేను ఎన్నిసార్లు పిలిచాను నువ్వేమైనా పలికావా? అందుకోసం వచ్చి నీ ఒళ్ళో కూర్చున్నాను. సర్లే కానీ ఎందుకు ఇంత మంచిగా ఆలోచించేస్తున్నావు ఎవరి గురించి ఆలోచిస్తున్నావు అంటే లాస్ట్ నైట్ ఒక అబ్బాయిని చూశాను రా. సో, వాడు చాలా బాగున్నాడంటే ఓ అవునా మరి పేరేంటి అంటే పేరు ఒకటి ఏం తెలియదురా వాడు ఏం చెప్పలేదు నాకు అంటే హో అయితే నీ రాజకుమార్ పేరు తెలియదు. సో, వాడిని కనిపెట్టడంలో నీకు హెల్ప్ చేస్తాను నేను అనిస్తాను అంటూ ఉంటాడు. థ్యాంక్ యూ రా అనేసి హిమ్ అంటూ ఉంటాడు. ఈ లోపల అక్కడికి ఇంకో ఫ్రెండ్ వచ్చి ఉంటాడు. తన పేరు వచ్చేసి రీమ్ అనమాట. రీమ్ అంటాడు వరే నాకు బాగా ఆకలిస్తుంది క్లాస్కి వెళ్ళే ముందు ఏమైనా ఫుడ్ తినేసి వెళ్దామంటేని సర్లే కానీ ఎందుకు టే ఏడ్రా అనేసి చెయ్యి అడుగుతూ ఉంటాడు. దానికి డ్రీమ్ అంటాడు టే వచ్చేసి మోడలింగ్కి వెళ్ళాడు వాడు రావడానికి లేట్ అవుతుందంట నాకు చెప్పాడు. సర్లే కానీ మీరు రారనుకుంటా కదా నేను వెళ్ళి ఏమైనా తింటాను నాకు బాగా ఆకలిస్తుంది అనేసి అక్కడి నుంచి మన డ్రీమ్ వెళ్ళిపోయి ఉంటాడు. శ్రేయ అంటాడు హిమ్ తోటి సర్లే కానీ నువ్వు కూడా మోడలింగ్ చేయొచ్చు కదా టే లాగా ఎందుకు చేయడం లేదంటే నేను వచ్చేసి చాలా బిజీ అనేసి హిమ్ చెప్పుంటాడు. ఆ ఒళ్ళే నువ్వు నీ రాజకుమారుడు కొంచెం ఆలోచించడమే నీకు టైం సరిపోద్ది అవును చాలా బిజీ నువ్వు అంటేనే రే అనేసి మన హిమ్ అని ఉంటాడు. సర్లే కానీ ఈరోజు కూడా క్లబ్కి వెళ్ళి ఆ అబ్బాయి మళ్ళీ వస్తాడేమో అనేసి మన చెయ్య చెప్పుంటాడు. చెయ్య చెప్పినట్టు అనమాట హిమ్ కూడా అనమాట క్లబ్కి వచ్చి ఉంటాడు. క్లబ్కి వచ్చి చాలాసేపు వెయిట్ చేస్తూ ఉంటాడు. డ్రింక్ ఆర్డర్ చేసుకుంటాడు డ్రింక్ తాగుతూ ఉంటాడు. బట్ మన నైల్ అయితే కనుక రాడనమాట. ఇంక రాకపోయేసరికి తినైతే కనుక వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడు. డ్రీము చయో టే అండ్ హిమ్ వీళ్ళ నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. చయో అంటాడు ఎరా నీ రాజకుమారుడు కనిపించలేదా అంటేని లేదురా ఇంకా రాలేదు అంటే రే కనిపెట్టాలి వెదకాలి అనేసి చయో అంటూ ఉంటాడు. సరేలే కానీ ఫస్ట్ డ్రింక్ చేద్దాం అనేసి డ్రీమ్ అంటూ ఉంటాడు. సో వీళ్ళది కనుక ఇలా డ్రింక్ చేస్తూ ఉంటారు. చయో అంటాడు రే ఆ అమ్మాయిని చూస్తారు చాలా బాగుంది కదా ఆ అమ్మాయి నేను ట్రై చేయను అంటే తన పక్కనే తన బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు తన్ని కూడా ట్రై చేస్తావు నువ్వు అనేసి డ్రీమ్ అంటూ ఉంటే ఎందుకులే వెయిటింగ్ నేను ఏం వెయిటింగ్ లిస్ట్లో ఉన్నా అనేసి చయో అంటూ ఉంటాడు. బట్ హిమ్ము అంటే ఇంకా చాలా సైలెంట్గా ఉండేసరికి డ్రీమ్ అంటాడు అయినా సరే ఏంట్రా 2 మెయిన్ క్యారెక్టర్స్ ఇంత సైలెంట్గా ఉన్నాయనేసి చయోతో అంటూ ఉంటే చయో అంటాడు సరే అయితే మనం అందరూ ఒక గేమ్ ఆడుకోవచ్చు ఓకేనా. సో గేమ్ పేరు ఏంటంటే 007 బ్యాంగ్
ఇదేం గేమ్ రా అనేసి డ్రీమ్ అంటా ఉంటే, రే బాగుంటుంది ఆడొచ్చురా అనేసి అంటా ఉంటాడు. బట్ హిమ్ అంటాడు, లేదు నేను వెళ్ళిపోతా అంటే, ఏంటి అప్పుడే వెళ్ళిపోతావా, నీ రాజకుమారుడిని వదిలేసి వెళ్ళిపోతావు, నీ రాజకుమారుడి కోసం వెయిట్ చేయవా అనేసి చయ అంటా ఉంటే, టే అంటాడు, అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఎవరి కోసం వెయిట్ చేస్తాడు అనేసి టే అంటా ఉంటాడు. బట్ హిమ్ అంటాడు, సో ఏమీ లేదు అనేసి చెప్తా ఉంటే చయ అంటాడు, నిన్న ఈయన గారు ఒక పర్సన్ చూసారంట, దానికోసమే వెయిటింగ్ అనేసి అంటా ఉంటే హిమ్ అంటాడు, ఫస్ట్ ఆ గొడవ వదిలేండి నేను వెళ్తున్నా అంటే, సరే సరే టాపిక్ చేంజ్ చేసేద్దాంలే కానీ ఏమైనా గేమ్ ఆడుకోవచ్చురా అంటే, హిమ్ అంటాడు, లేదు రే నాన్న అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా డ్రీమ్ అంటాడు, సరే అయితే హిమ్ ఎలాగో వెళ్ళిపోయాడు కాబట్టి మనం కూడా వేరే ప్లేస్కి వెళ్ళిపోవచ్చు, ఈ ప్లేస్ నాకు కూడా నచ్చలేదు అనేసి టే రానని అంటాడు. బట్ వీళ్ళిద్దరు అది కనుక లాక్కొని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారనమాట వేరే క్లబ్కి. నెక్స్ట్ సీన్లో నైల్ని చూపిస్తూ ఉంటారు. నైల్ ఇది కనుక మంచిగా రెడీ అవ్వి క్లబ్కి అప్పుడే వచ్చి ఉంటాడు అనమాట. హిమ్ కూడా అనమాట నైన్ చూసి నైన్ పక్కన కూర్చుని ఉండే, నీకోసం నేను చాలాసేపు వెయిట్ చేస్తాను, ఇంత లేట్గా వచ్చేవేంటి అనేసి హిమ్ అడుగుతూ ఉంటే, నువ్వు నా కోసం వెయిట్ చేయడం ఎందుకు అనేసి మన నైల్ అంటూ ఉంటాడు. సర్లే కానీ నీ గురించి నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను, కొంచెం ఏమైనా చెప్తావా అనేసి తను అంటూ ఉంటాడు. బట్ నైల్ అంటాడు, నేనెందుకు చెప్పాలి, నేనేం చెప్పాలనుకోవడం లేదే, నాకు మళ్ళీ నేను చూడాలని కూడా ఆశ లేదు అనేసి మన నైల్ అంటూ ఉంటే, హిమ్ అంటాడు, అలా అని ఎందుకు అనుకుంటున్నావు, మన ఇద్దరి మధ్య పరిచయం అయితే బాగుంటుంది కదా, ఒకరికొకరు పరిచయం చేసుకోవచ్చు కదా అంటే, దేనికి మళ్ళీ నైట్ అంతా అదంతా చేసుకోవడానికా, నువ్వు నాతో స్లీప్ చేయడానికా, అదంతా ఏం అవసరం లేదనేసి మన నైల్ అంటూ ఉంటే, హిమ్ అంటాడు, సరే అయితే నీకుతో నేను డ్రింక్ చేస్తాను, ఆ పరిచయమైనా బాగుంటుందేమో కదా అనేసి ఇద్దరు అయితే కనుక డ్రింక్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో జయని చూపిస్తూ ఉంటారు. జయ అది కనుక నైల్ ఇంటికి వచ్చి ఉంటాడు. నైల్ కూడా అనమాట జయ వస్తువులను తీసుకొని వచ్చి వస్తూ ఉంటాడనమాట. రే నైల్ సారీ రా, నేను ఏదో నీకు తెలియక ఏదో అలా మాట్లాడేసానంటే, ఎందుకు వచ్చావు నువ్వు, అయినా సరే నీకు నాకు మాట్లాడుకోవడానికి ఏమీ లేదు కదంటే, రే నేను చేసింది సారీ రా, ప్లీజ్ రా నన్ను క్షమించురా అనేసి అంటూ ఉంటే, ఈ లోపల మన నైల్కి ఒక విషయం గుర్తుకొచ్చి ఉంటుంది. మన జయ కోసం అనేసి ఒక బర్త్డే గిఫ్ట్ అది కనుక తను బుక్ చేసి ఉంటాడనమాట. సో అది కూడా మన జయకి ఇష్ట ప్రకారంగా నచ్చిన గిఫ్ట్ కాస్ట్లీదే బుక్ చేసి ఉంటాడు. సో ఆ కాస్ట్లీది వాచ్ అనమాట. ఆ వాచ్ని అనమాట చెత్త వేసి బ్యాగ్లో వేసేసి ఉంటాడు. చూసావు కదా ఇప్పుడు కూడా నీ ప్లేస్ ఇదే అనేసి అంటూ ఉంటాడు. నై ఒరే నేను తప్పు చేశాను బట్ సారీ అని చెప్తా ఉంటాడు జయ్. ఓ అవునా సరే అయితే ఇదిగో తీసుకో అనేసి ఆ బ్యాగ్ని అది కనుక ఇస్తున్నట్టుగా అనమాట కింద పాడేసి ఉంటాడు. ఓ కింద అడిపోయిందా, ఒక వస్తువు ఆల్రెడీ చేజారిపోయాక మళ్ళీ వెనక్కి తీసుకోవడం అన్నది జరగదు కదా అనేసి నై అంటా అనమాట. నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. మన జయ్ అది కనుక చాలా కోపంగా అనమాట. సో నువ్వు వచ్చేసి నన్ను దూరం పెట్టావు కదా, చెప్తాను ఈ పని అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ అది కనుక మనకి నైన్ చూపిస్తూ ఉంటాను. నయ్య అయితే కనుక చాచాకి అండ్ పేకి అయితే కనుక ఫోన్ చేసి, ఈరోజు నేను క్లబ్కి వెళ్తాను వస్తారా అనేసి అంటూ ఉంటే, చాచా అంటది లేదురా ఈరోజు నేను కొంచెం బిజీగా ఉన్నాను రానని చెప్పేసి ఉంటుంది. సో పే కూడా అనమాట, సరేరా నేను వద్దాం అనుకున్నాను బట్ నాకు కుదరదు అనేసి తను అంటూ ఉంటే, సరే సరే అయితే మీ ఇద్దరు చాలా బిజీగా ఉన్నారు కదా, మీరు రాకపోతే నేను ఒకరినే వెళ్తానులే అనేసి తను వచ్చేసి చాలా అంటే చాలా బాగా రెడీ అవుతూ ఉంటాడు. నా ఎక్స్ని మార్చిపోవాలంటే నేను ఏదో ఒక పని చేయాలి కదా, అందుకోసమే క్లబ్కి వెళ్తున్నాను అనేసి తను అంటా అనమాట. మంచి భలే రెడీ అవుతూ ఉంటాడు అనమాట. సో అలా రెడీ అవ్వి తన చేతికున్న వాళ్ళ ఎక్స్ పెట్టిన రింగ్ని అది కనుక తీసేద్దాం అనుకుంటాడు బట్ తీయలేకపోతూ ఉంటాడు అనమాట. ఆ సీన్ అలా కట్ అయ్యిండే. నెక్స్ట్ సీన్ అది కనుక క్లబ్కి వచ్చి ఉంటాడు. ఆల్రెడీ క్లబ్లో అది కనుక హిమ్ము మన నెయిల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఈ లోపల నెయ్యి అది కనుక వచ్చి హే హాయ్ అని చెప్పుంటాడు. మన హిమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో నైల్ అయితే కనుక తను ఎప్పుడు ఆర్డర్ చేస్తుంది కాకుండా ఈరోజు కొత్తది ఆర్డర్ చేస్తుంటాడు. మన హిమ్ము కూడా అనమాట, సరే అయితే నీతో పాటు నేను డ్రింక్ చేయొచ్చా, నీకు నచ్చింది నేను ఆర్డర్ చేయొచ్చా అంటే, నువ్వు నాకు నచ్చింది ఏంటనేది మంచిది డ్రింక్ ఆర్డర్ చేసావే అనుకో, నీకు నేను ఒక మంచి రివార్డ్ ఇస్తా అనేసి తనైతే కనుక తన డ్రింక్లో ఒక స్ట్రాబెరీ ఉంటే దాన్ని అయితే కనుక చాలా సెక్సీగా తింటూ ఉంటాడు అనమాట. హిమ్ అయితే కనుక ఒక మంచిది ఆర్డర్ చేసి ఉంటాడు. సరే అయితే ఒకటి ఆర్డర్ చేస్తాను మేబీ అది నీకు నచ్చుతుంది అనుకుంటా అనేసి అంటూ ఉంటే, సరే చూద్దాం అనగానే సో ఆర్డర్ అయితే కనుక వచ్చేది. సో ఆర్డర్లో అయితే కనుక ఆల్కహాల్ మీద ఫైర్ అంటే ఇచ్చుంటారు. సో దానికి హిమ్ అంటాడు, చూసావా కదా ఈ ఫైరు, సో ఈ ఫైర్ లాగే నువ్వు కూడా చాలా ఫైర్గా కనిపిస్తున్నావు నాకు అంటేని, ఓ అవునా సరే అయితే నీకు నేను రివార్డ్ ఇద్దాం అనుకుంటున్నా అనేసి నాకు నచ్చింది అనేసి దగ్గరకంట వచ్చి కిస్ చేసేలాగా వచ్చి వెనక్కి తిరిగి, నాకు నచ్చింది కాబట్టి నీకు నేను రివార్డ్ ఇస్తా అంటే, మరి ఏది నా రివార్డ్ అంటే, నా పేరు వచ్చేసి నాయల్ అనేసి చెప్పుంటాడు. ఇదే నీ రివార్డ్ అంటే, ఓ సరే అయితే ఈ గేమ్ చాలా బాగుంది కాబట్టి నీ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నీకు నచ్చిన గేమ్స్ ఇంకేమో పెట్టు, సో వాటిల్లో పడిపోతే కనుక నువ్వు మా ఇంటికి వస్తావా అనేసి హిమ్ అంటూ ఉంటాడు. ఓ అవునా సరే
అయితే నాకు నువ్వు చెప్పింది బాగా నచ్చింది కాబట్టి సరే నేను ఓడిపోయాను కాబట్టి నేను మీ ఇంటికి వస్తాను అనేసి మన నైల్ అని ఉంటాడు. సో హిమ్ అయితే కనుక వాడిని కిస్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అయితే కనుక వీళ్ళిద్దరు అయితే కనుక హిమ్ వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటాడు. స్టార్టింగ్ సీన్లో మనకి ఏదైతే ప్రోగ్రెస్ చూపించారో సో ఆ ప్రోగ్రెస్ ఇదనమాట. సో ఇదే సీన్ని మనకి స్టార్టింగ్లో చూపించుంటారు. సో వీళ్ళిద్దరు అయితే కనుక ఇలా ప్రోగ్రెస్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళ ప్రోగ్రెస్ అయితే కనుక నెక్స్ట్ లెవెల్ అనమాట. ఫైర్ అంటే ఫైర్ అన్నట్టుగా చూపిస్తారు మనకి డైరెక్టరు. మన నైల్ అనమాట హిమ్ని అదంతా చేస్తూ ఉంటాడు. హిమ్ అయితే కనుక నైల్ని కిస్ చేసుకుని అనమాట. తను అయితే కనుక కాండం తీసుకొని సో మన నైన్ అయితే కనుక అదంతా చేస్తూ ఉంటాడు అనమాట. అలా చేస్తూ ఉండేటప్పటికి మన హిమ్కి అయితే కనుక ఏదో డిస్టర్బెన్స్ అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో తనకి ఏదో ఒక చిన్న విషయం గుర్తుకొస్తూ ఉంటుంది. టేబుల్ మీద వస్తువులను గెంటేసినట్టుగా ఒక్కసారిగా హిమ్ అనమాట అలా చూస్తూ ఉండేసరికి నైల్ అంటాడు ఏమైంది హిమ్ అంటే ఏమీ లేదు అనేసి తను అయితే కనుక మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉంటాడు. సో ఇదంతా ఇది కనుక మనకి ఇదంతా చూపిస్తూ ఉంటారు. సో ఈ సీన్ ఎలా చూపించి నెక్స్ట్ డే మార్నింగ్ అయి ఉంటుంది. వీళ్ళిద్దరూ అయితే కనుక పడుకొని ఉండే ఫస్ట్ అయితే కనుక మన నైలే లెగిస్తుంటాడు అనమాట. లెగిసి అయితే కనుక హిమ్ని అలా చూస్తూ ఉండేసరికి హిమ్కి కూడా మెలకు వచ్చి నువ్వు అప్పుడే లెగిసిపోయావా అనేసి అంటూ ఉంటే అన్నట్టుగా చెప్పుంటాడు. సరే అది ఇంకేంటి అనేసి హిమ్ అడుగుతూ ఉంటే దానికి నైల్ అంటాడు సో నైట్ వేసుకున్న షర్టు మంచిగా లేదు కాబట్టి నాకు ఒక షర్ట్ ఇస్తావా, నువ్వు నైట్ వేసుకున్నది నేను వేసుకోవాలనుకోవడం లేదంటే సరే అయితే నీకు నేను నా షర్ట్ ఇస్తానులే కానీ నాకు నీ ఐడి చెప్తావా మరి అంటేని ఏంటి నైట్ అంతా చేసింది నీకు సరిపోలేదా, రివర్డ్స్ అన్నీ సరిపోలేదా, మళ్ళీ నీకు నా ఐడి కావాలా ఇన్స్టాగ్రామ్ ఐడి అంటేని అవును అనిస్తే అని ఉంటాడు. సరే అయితే నీ రివార్డ్ నీకు ఇస్తానులే కానీ ఫస్ట్ నాకు షర్ట్ ఇస్తావంటే ఇస్తానంటున్నాను కదా కాబట్టి ఫస్ట్ నీ ఐడి చూపించు నాకు అనగానే సరే ఇదిగో అనేసి తను ఇది కనుక చూపించుంటాడు. మన హిమ్ కూడా అనమాట తీసుకుని ఉండే. హిమ్ అంటాడు సర్లే కానీ మరి నీకు షర్ట్ ఇస్తాను కదా తిరిగి మళ్ళీ నువ్వు తీసుకొని నాకు ఇస్తావా అంటేని ఎందుకేమను సో డెలివరీ సర్వీస్ యూజ్ చేసి పంపిస్తానులే అని అంటే ఏంటి డెలివరీ సర్వీస్ ఆనిస్తాను అంటూ ఉంటాడు. సో అక్కడి నుంచి అయితే కనుక మన నైల్ అయితే కనుక బాత్ చేయడం కోసం వెళ్ళి ఉంటాడు. హిమ్ అయితే కనుక స్మైల్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అయితే కనుక మన నైన్ చూపిస్తూ ఉంటారు. సో నైల్కి అయితే కనుక జై రింగ్ పెట్టుంటాడు కదా సో ఆ రింగ్ని అయితే కనుక తీసుకుని ఉండే నైల్ ఆ రింగ్ని అయితే కనుక తీసి పాడేస్తుంటాడు. బట్ తన మెడ మీద చూసుకునేసరికి చిన్న గాయమైనట్టు ఉంటుంది ఎందుకంటే నైట్ ప్రోగ్రెస్ అయింది కదా మరి. సో హిమ్ అయితే కనుక షర్ట్ తెచ్చి ఇచ్చానమాట. నైన్ అయితే కనుక ఇంటి నుంచి హక్ చేసుకొని సో నీకు ఇప్పుడు ఏమైనా కావాలంటే నాకు ఫౌండేషన్ కావాలి ఇది కనిపించుకున్నా అంటే సరే అయితే నీ కోసం నేను కొంటానులే అంటేని ఎందుకు నువ్వు ఇప్పుడు ఎలా వెళ్తావంటే మ్యాక్సిమం నేను ట్యాక్సీ తీసుకుని వెళ్తానంటే ట్యాక్సీ తీసుకుని వెళ్తావా ఎందుకు ట్యాక్సీ నేనే నేను తీసుకువెళ్ళా అనేసి అంటా ఉంటే ఏంటి నన్ను నువ్వు అంటేని సరే అయితే నీకు డ్రైవింగ్ వచ్చా పోనీ నా కార్ ఇస్తాను తీసుకుని వెళ్ళంటే ఏంటి నీ కార్ నాకు ఇచ్చేస్తావా జస్ట్ ఒక నైట్ పరిచయానికి నీకు నా మీద అంత నమ్మకం వచ్చేసింది అంటే నేను బాగా నమ్మేది నిన్ను మాత్రమే అనేసి హిమ్ అంటా ఉంటాడు. అలా అంటావా సరే అయితే నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి కాలేజ్కి వెళ్తాను కాబట్టి నేను కాలేజ్ దగ్గర డ్రాప్ చేయ ఓకేనా అనేసి నైల్ అని ఉంటాడు. సో దానికి హిమ్ అయితే కనుక ఓకే అనేసి అని ఉంటాడు. సరే అయితే మన ఇద్దరం ఇప్పుడు బాగా చేద్దామా అనేసి హిమ్ అంటా ఉండేసరికి నైన్ అంటాడు అదేమీ కాదు నేను మాత్రమే చేస్తాను కాబట్టి నువ్వు వెళ్ళు అనేసి అక్కడి నుంచి పంపించేస్తుంటాడు. సో మన నైన్ అయితే కనుక హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ అయితే కనుక కాలేజీని చూపిస్తూ ఉంటారు. కాలేజీలో 4 అమ్మాయిలు చూపిస్తూ ఉంటారు. గర్ల్స్ గ్యాంగ్ అనమాట వీళ్ళు. సో వీళ్ళు అయితే కనుక చాలా పాష్గా అయితే కనుక నడుచుకుంటూ చాలా స్టైల్గా నడుచుకుంటూ అయితే కనుక వస్తూ ఉంటారు. ఈ లోపల వాళ్ళ కాలేజీ ముందు ఒక రేసింగ్ కార్ వచ్చి ఉంటుంది అనమాట. BMW రేసింగ్ కారు. అది చూసిన వీళ్ళైతే కనుక ఓ మై గాడ్ ఎవరో రిచ్ మ్యాన్ వచ్చాడు మన కాలేజ్కి అనేసి అంటూ ఉండేసరికి లోపల కార్లో నుంచి నై దిగుంటాడు. నైన్ చూసిన వీళ్ళు అంటారు ఒకవేళ నై బాయ్ ఫ్రెండ్ కార్ అంటావా అంటే అదేమీ కాదు వాడు బాయ్ ఫ్రెండ్కి ఏం కార్ లేదు బహుశా వాడు బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ చేసుకొని ఇప్పుడు ఒక కొత్త బాయ్ ఫ్రెండ్ని వెతుక్కున్నాడేమో అనేసి వీళ్ళు నలుగురు మాట్లాడుకుంటూ ఉంటారు. సో మన నై యొక్క క్లాస్మేట్స్ అనమాట వీళ్ళు నలుగురు. ఈ లోపల అక్కడికి చాచా అండ్ పై వచ్చి ఉంటారు. ఏంటి మీరు మాగువాడు గురించి మాట్లాడుకుంటున్నారు అంటే లేదు లేదు మేమేం మాట్లాడుకోవడం లేదంటే మీరు మాట్లాడుకోవడమే బాగా విన్నామంటే అదేమీ లేదు నై వచ్చేసి ఎవరో పర్సన్ కార్లో నుంచి దిగారు కదా అసలు ఆ పర్సన్ ఎవరు ఆ పర్సన్కి నైకి ఏంటి ఒకవేళ ఆ పర్సన్ వచ్చేసి చెడ్డవాడా మంచివాడే ఎందుకంటే మేము నై గురించి బాగా ఆలోచిస్తాం కదా మేము నై గురించి బాగా వరి అవుతున్నాం అనేసి గర్ల్స్లో గ్యాంగ్ అయితే కనుక మాట్లాడుతూ ఉంటే ఈ లోపల నై వచ్చి ఏంటి మీరు నా కోసం వరి అవుతున్నారా అనేసి అంటూ ఉంటాడు మధ్యలోకి వచ్చి. ఈ లోపల చాచా అండ్ పై అయితే కనుక మీరు మా కోసం వరి అవ్వకుండా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండేసరికి ఈ గర్ల్స్ గ్యాంగ్ అయితే కనుక అసలు నైకి ఆ స్పోర్ట్స్ కార్ అబ్బాయికి మధ్య రిలేషన్ కనిపెట్టాలనేసి అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో మనకి చయోని టేని చూపిస్తూ ఉంటారు. టే అయితే కనుక వరి నాకు హెల్ప్ చేయాలంటే లేదు లేదు నేను గేమ్ ఆడుకోవాలని బిజీగా ఉన్నానేసి అంటూ ఉంటాడు. ఈ లోపల అక్కడికి దేనికి హిమ్ వచ్చి ఉంటాడు. హిమ్ అయితే కనుక మన నైల్కి ఫోన్ చేస్తూ ఉండేసరికి చయ్య అయితే కనుక రే నువ్వెవరికైనా ఫోన్ చేస్తున్నావు నాకు చూపించు అనేసి అంటూ ఉంటే నీ పని నువ్వు చేసుకోరు అనేసి హిమ్ అంటూ ఉంటాడు. ఇప్పుడైతే కనుక నై వాళ్ళ క్లాస్ రూమ్ చూపిస్తూ ఉంటారు. నై అయితే కనుక క్లాస్ వింటూ ఉండేసరికి నైకి అయితే కనుక హిమ్ ఫోన్ చేస్తూ ఉంటాడు. అదంతా అయితే కనుక పే ఫోన్ చూస్తా అనమాట. రే నీకు ఫోన్ వస్తుందిరా అనేసి అంటూ ఉంటాడు.
హిమ్ అనమాట ఫోన్ కట్ చేసేసి, "ఏం చేస్తున్నావు? క్లాస్‌లో ఉన్నావా? క్లాస్ బాగా వింటున్నట్టున్నావు కదా! అందుకోసమే నా ఫోన్‌లో లిఫ్ట్ చేయడం లేదు. నా మెసేజ్‌లకి రిప్లై ఇవ్వడం లేదు" అనేసి లైన్‌గా మెసేజ్‌లు చేస్తా ఉంటాడు. ఈ సౌండ్ అంతా ఇది గనుక పక్కనే పేయి చూస్తా అనమాట. "రేయ్! నీకు చాలా మెసేజ్‌లే వచ్చినియి. ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు కదా నువ్వు. పోనీ లేకపోతే మెసేజ్‌లకైనా రిప్లై ఇవ్వచ్చు కదా" అంటే, నా ఫోను నా ఇష్టం కదా! నీకెందుకురా మధ్యలోని? నేను ఎప్పుడు కావాలితే అప్పుడు రిప్లై చేస్తాను. నువ్వు అయితే కనుక ఫస్ట్ క్లాస్ విను అనేసి మన నైల్ అంటా ఉంటాడు. ఇంకేముంది పే అది కనుక చాచా వంక చూస్తా ఉంటాడు. ఆ చాచా కూడా అనమాట ఇంకేమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండేసరికి లోపల సార్ అనమాట, "ఎవడ్రా ఎనక నుంచి మాట్లాడుతున్నారంటే" ఎనకాల గర్ల్స్ గ్యాంగ్ అనమాట. ఇంకో పే చేశారు అనేసి చెయ్యెత్తి చూపిస్తా ఉంటారు. ఆ సీన్ అలా కట్ అయ్యింది. నెక్స్ట్ సీన్‌లో ఇది గనుక వీళ్ళ ముగ్గురిని చూపిస్తా ఉంటారు. మన నై అది గనుక బయటకు వస్తాదనమాట. హిమ్‌కి రిప్లై ఇస్తా ఉంటాడు. అదంతా చూసిన చాచా అంటది, "ఏంట్రా ఎవర్రా పర్సను అంతలా నవ్వుకుంటున్నావంటే" తన పేరు వచ్చేసి హిమ్ము. కాకపోతే మీరు అనుకున్నట్టుగా డేటింగ్ గట్ట ఏమీ కాదు, రిలేషన్ గట్ట ఏమి కాదు, జస్ట్ ఫన్ మాత్రమే అనేసి నేను అంటా ఉంటే, "ఏంటి ఫన్నా? అంతేనా?" అంటే, "అవును ఫన్నే. నాకైతే కనుక ఇప్పుడు ఎటువంటి రిలేషన్‌షిప్ స్టార్ట్ చేయాలని లేదు. మీరేమంటారు?" అనేసి వాళ్ళ ఫ్రెండ్స్‌ని అడుగుతా ఉంటే, వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట ఒకరికొకరు చూసుకొని చాచా అంటది, "చూడరా నీకైతే కనుక ఇప్పుడు ఏం చేయాలనిపిస్తే కనుక అదే చెయ్యి. ఎందుకంటే నీకు మంచి చెడు అన్నది తెలుసు. నువ్వేది చేస్తే నీకు మంచో నీకు బాగా తెలుసు కాబట్టి నువ్వు చెయ్యి. కాబట్టి నీ ప్రతి విషయంలో మేమైతే కనుక నీకు సపోర్ట్ చేస్తాం. మేమున్నామన్న విషయం మాత్రం నువ్వు మర్చిపోకు" అనేసి వీళ్ళు చెప్తా ఉంటారనమాట. థ్యాంక్ యూ సో మచ్. బట్ నేనైతే కనుక ఇప్పుడు ఎటువంటి రిలేషన్‌షిప్‌లోనూ ఉండలేను. జస్ట్ ఫన్ మాత్రమే అనేసి మన నైల్ అది కనుక చెప్తా ఉంటాడు. సో, ఇది జస్ట్ ఫన్ మాత్రమేనా లేకపోతే సీరియస్ రిలేషన్‌షిప్ దాకా వెళ్తదా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూసేయొచ్చు. ఎలా ఉన్నదని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే. బాయ్.